నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సిటీ సెంటర్లో మరొక వీడియో చూసేయండి. అక్కడ వాయిస్ ఇచ్చిన బయట సౌండ్ బాగా రావడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నా. ఇక చూస్తుంటారు సిటీ సెంటర్లు 5 ఫ్లోర్ల బిల్డింగు. 5 ఫ్లోర్లు, నేను 3 దాంట్లో ఉన్నా, మధ్యలో ఉండి షాపింగ్ చేస్తూ ఇట్లా ఉండిపోయినా. అన్నీ ఆటోమేటిక్ ఈ స్టెప్స్ అవే వీటిని ఏమంటారు కూడా సమయం గుర్తురాదు. ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి అన్ని ఫ్లోర్లు. మధ్యలో ఉన్నప్పటి నుంచి అట్లా తీస్తే అటు పోయేటి పైకి ఎక్కేటి, ఈ పక్క కింద దిగేటి అన్నీ ఉన్నాయి. అట్లా ఉన్నాయి 1 2 3 అమ్మో అట్లా. ఇంకా బిల్డింగ్ అయితే అదిరిపోయింది. ఇట్లాంటివి 3 దగ్గరలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ బాగా పెద్దగా ఉన్నది. ఈ 3 దగ్గర ఉన్నాయి ఇట్లాంటివి. ఇంకా ఫ్లోలో నడుచుకుంటూ వెళ్తే ఎటువైపు చూసిన ఒక షాపే అట్లా ఉన్నది. సిటీ సెంటర్ అంటే సిటీ సెంటర్ ఏమన్నా ఉన్నదా? ఇంకా చూస్తూ ఉండిపోయినా. షూట్ చేస్తే వీడియో ఇందులో ఎన్ని వచ్చినాయో అట్లా షూట్ చేస్తూ ఒక్క వీడియో ఒక్కొక్క రూపంలో పెడుతున్నాం మీకు. ఇట్లా ఎంత మస్తుగా నడుతుంది కదా. ఒక ఫ్లోర్లోనే ఇటు హోటల్స్, బట్టల షాపులు, మొబైల్స్, జ్యువెలరీ, వాచ్లు కూడా మస్తు ఉంది దుకాణం. మరొక వీళ్ళు వస్తాయి వాచ్లది, బ్యూటీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి వెళ్తున్నా కొద్ది అది. ఇంకా కుకింగ్ ఐటమ్స్ అవి కూడా. ఇక్కడ షాప్లో ఈ బందే ఉన్నాయి, ఇంక ఓపెన్ కాలేదు. శుక్రవారం పొద్దున్న వచ్చిన కాబట్టి ఓపెన్ కాలేదు, మధ్యంతా ఓపెన్ అవుతుంది. ఫుట్వేరు, బట్టలు ఇవన్నీ అవే అన్నీ షాప్లో ఉన్నాయి. కానీ నేను శుక్రవారం పొద్దున్న రావడం వల్ల అది హాలిడే రోజు, శుక్రవారం హాలిడే కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇస్తారు షాపులు. మధ్యాహ్నానికి నేను పొద్దున్నే వచ్చిన మెట్రోకి. పొద్దున్న వచ్చేసి ఇట్లా షూట్ చేసుకుంటూ ఉండిపోయినా. ఈ షాప్ లోపల కూడా వెళ్ళిన తర్వాత కొందరు అబ్జెక్షన్ చేస్తారు, షూట్ చేయనియరు. ఇంకా బయట వచ్చి మాత్రమే హాలిడే ఉన్నది ఇట్లా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. కానీ రేట్లు చూస్తే మాత్రము దిమ్మ తిరిగిపోతుంది. మన ఇండియా డబ్బులు ఆలోచిస్తే ఇక్కడ ఏం కొనలేం, అట్లా ఉంటాయి. ఇక్కడ ఒకటి 100 రూపాయల షూస్ ఉన్నాయనుకో 2300 చేంజ్, 400 దాదాపుగా. 50 రూపాయల షూస్ ఉన్నాయనుకో 1200. మన దగ్గర అయితే ఒక 600 700 పెడితే షూ వస్తాం అనుకుంటా. ఎటు దగ్గర 1000 కన్నా ఎక్కైతే కావు. ఇక్కడ కనీసం 200 రూపాయలు కావాలి మన ఇండియా డబ్బులు ఒక షూ కొనాలంటే. అట్లా ఉన్నాయండి. ఇక అవన్నీ లేడీస్ సెక్షన్లో అయితే మస్తు ఉన్నాయి. బట్టలు ఏమున్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉండిపోయినా. అంతే, ఏం కొంటాం ఇంకా, కొనలే కానీ చూస్తూ వెళ్ళిపోయినా. ఎలా అనిపించింది వీడియో? కొత్త దేశం వీడియో చూడడానికి మన ఛానల్ని కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేర్రి. ఇవైతే బట్టలు మంచి అనిపించినాయి, పిల్లలకి మస్తు అనిపించింది కదా. డ్రెస్ అయితే మంచి బాగున్నాయి, నాకు నచ్చినాయి బట్టలు అయితే. కానీ ధర ఆలోచిస్తేనే అమ్మ అనిపిస్తుంది. కానీలే, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇది చూడు ఇక ఇవన్నీ ఐటమ్స్, బ్యూటీ ఐటమ్స్, జ్యువెలరీ అమ్మో ఎట్లా ఉన్నది. ఇక చూడు ఇక దగ్గరికి వచ్చేసిన మళ్ళీ వాటికి ఎట్లా ఉన్నది జ్యువెలరీ కదా, సూపర్ ఉన్నది. ఇక చూస్తుండ్రి వస్తూ ఉంటాయి, ఇంకా మంచి వస్తాయి. నేను అటువైపు ఎంట్రీ అయిపోయి మధ్యలో నుంచి ఇట్లా వెళ్తూ అన్నీ షూట్ చేస్తున్నా. పర్ఫ్యూమ్స్ ఇంకొక దగ్గర కూడా వేరే ఫ్లోర్లో కూడా షాప్ ఉండేవి పర్ఫ్యూమ్స్, అవి కూడా వీడియో పెట్టిన. ఇక్కడ ఇంకా వేరే అనిపించినాయి ఏమంటో పర్ఫ్యూమ్స్, ఇంకా బ్యూటీ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ అయితే మస్తు ఉన్నాయి రకరకాల డిజైన్లలో. కానీ ధరలు మాత్రం అమ్మ అనిపించింది. ఇంకా అటువైపు చూడలేదు, ఇక అంత అబ్జర్వ్ చేయలేదు. కొన్ని దగ్గర చూసినా వచ్చేసిన. ధర మాత్రం అమ్మ అనిపిస్తుంది. ధరలు మస్తు రేట్లలో ఉన్నాయి. కానీ వీడియో కొంచెం డల్గా వచ్చింది కదా. ఇంకా ఇలా ఉంది ఏంటి చెప్పేది? మన ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయంతో తప్పకుండా కామెంట్ ఎలా ఉంది ఏందనేది. ఇంకా బ్యూటీ ఐటమ్స్ అయితే ఎన్నో రకాలు ఉన్నాయండి. అమ్మో ఇన్ని రకాలు ఉంటాయి అనిపిస్తుంది కదా. అట్లా తీస్తూ వెళ్ళిపోయినా. చాలా రకాలు ఉన్నాయి. ఇంతకుముందు వేరే ఫ్లోర్లో వెళ్ళినా అట్లా ఉన్నాయి అన్ని రకాలుగా. ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఇంకో రకం డిజైన్లలో వేరే రకంగా అనిపిస్తున్నాయి. ఎన్నో రకాల ఐటమ్స్. ఇంకా ఇవన్నీ ఏం వాడతారో ఏంటో కదా, ఏమంటారు, గిన్ని రకాలు అనిపిస్తుంది. జ్యువెలరీ ఐటమ్స్ కూడా మస్తు రకాలు ఉన్నాయి, నాకైతే నచ్చినాయి కొన్ని. జ్యువెలరీ అయితే సూపర్. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి.
ఇంకా అట్లా షూట్ చేసి వెళ్ళిపోయినా. ఇంకా చూస్తూ ఉండరు, కామెంట్ చేయరు. నేను ఇటువైపు మెట్లు ఎక్కేసి తీస్తూ ఉండి అటువైపు వెళ్ళిపోయినా. ఇంకా చూస్తూ ఉండరు, మధ్యలో ఎన్ని రకాలు వస్తుంటాయో తీసిన కొద్దీ తీస్తూనే ఉన్నాం. ఇంకా మంచిగా అనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోని ఇన్ని రకాలుగా కొన్ని బిట్లుగా పెడుతున్నా. మస్తు షాపింగ్ మాల్స్ రక వెరైటీస్ ఉన్నాయని అన్నీ ఒక్క వీడియోలో అంటే లేదు. ఇగో చూడరు, ఆ కొనకి వెళ్ళి ఈ కొనకి వచ్చిన అన్ని ఫ్లోర్లు కనబడుతున్నాయి ఆ బిల్డింగ్స్. ఇంకా మధ్యలో ఓపెన్ కాలే. ఇదంతా పిల్లలంతా ఆడుకోవడానికి మస్తు రకాల వెరైటీస్ ఉంటాయి ఇలా. కాకపోతే నేను పొద్దున్న రావడం వల్ల ఇవన్నీ ఓపెన్ కాలే ఏరియా. ఇంకో అటువైపు నుంచి ఇటువైపు వచ్చిన తర్వాత ఇట్లా అనిపించింది సెంటర్లో. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి మస్తు రకాల వెరైటీస్ ఉంటాయి ఇలా. కాకపోతే నేను పొద్దున్న రావడం వల్ల ఇది ఓపెన్ కాలే. ఓపెన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. చాలా సమయం ఉన్నా కానీ ఓపెన్ కాలే, వెళ్ళిపోయాను ఇంకా. కాకపోతే ఉన్న మట్టుకి షూట్ చేసిన, కానీ మస్తు ఉన్నది. చూసారా ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత పెద్ద ఉన్నదో. అట్లా అనిపించింది. ఇది అంతా బాగా అనిపించింది. ఎంత పెద్ద షాపింగ్ మాల్, సిటీ సెంటర్ అంటే అట్లా ఉన్నది. ఈ షాపింగ్ ఏరియా అంటే పెద్ద టాప్ అంటే ఈ సిటీ సెంటర్ అట్లా ఉన్నది. ఇంకా మస్తు ఉన్నాయి. మన ఛానల్ ఇంతకు పెట్టిన వీడియోలు, మాల్ ఆఫ్ ఖత్తర్ అని, సఫారీ మాల్ అని, గ్రాండ్ మాల్ అని, అందులో ఇది సిటీ సెంటర్. అవన్నీ తర్వాత ఇది కూడా మస్తు పెద్దది. ఇంకా ఏదన్నా దొరుకుతుంది, ఏది కావాలన్నా అన్ని పనులు అవుతాయి అన్నట్టు. ఇక వచ్చినామంటే సిటీ సెంటర్, అందులో ప్రతి పని అయిపోతుంది. బ్యాంకుల పని, షాపింగ్ అన్ని ప్రతి ఒక్కటి అయిపోతుంది పని. ఇలా చూపించిన వీడియో చెప్పేరి కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి. ఖత్తర్ దేశం వీడియోలు చూసేయచ్చు. వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇదంతా బట్టల సెక్షన్లు. ఇంకా ఇక్కడ కూడా లోపలికి ఎంట్రీ కాలే, బయట మాత్రమే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఇంక ఇటు పక్కన హోటల్స్ సెక్షన్ అన్నీ మస్తు రకాలు ఉన్నాయి. అబ్బా ఎన్ని చెప్పినా తక్కనే ఇదేం రాస్తూ చెప్తాను అనుకుంటారు. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే వెరైటీ మస్తు అనిపిస్తున్నాయి. ఇంకా చూడు ఎట్లున్నాయో ఇవంతా. ఇది బేకరీ సెక్షన్. బేకరీ ఐటమ్స్ మొత్తం రకరకాలు ఉన్నాయి. అమ్మో ఇన్ని రకాలు ఉంటాయి అనిపిస్తుంది. ఈ మా దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఇట్లా చేసి పెట్టేసారు. ఇక సిటీ సెంటర్లో బేకరీ ఐటమ్స్ మస్తు రకాలనే. ధరలు మాత్రం ఇక పోతాయి. ఇక అన్నీ అంత అబ్జర్వ్ చేయలేదు, ధరలు అంత చూడలేదు. ఇక అన్నీ ప్రతి ఒక్కరు చెప్పలేం కదా. ఇట్లా షూట్ చేస్తూ వెళ్ళిపోవడమే మన పని. అదే షూట్ చేయడానికి వచ్చినాం. వెరైటీస్ అన్నీ ఇట్లా కనబడి షూట్ చేసినామా పెట్టినామా. ఇలా అనిపించింది వీడియో చెప్పేసేర్రి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందు మస్తు వస్తుంటాయి, రోజు ఒక వీడియో వస్తుంది. చూస్తూ ఉండర్రి. నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేర్రి. అయ్యో ఇట్లా ఈ షాపింగ్ మాల్లో థియేటర్లో కనిపించింది అంటే పెద్ద టీవీగా కదా, అట్లున్నది. ఇంకంత బట్టల సెక్షన్. కానీ ఒక్క దగ్గర సెక్యూరిటీ గార్డ్ అబ్జెక్షన్ చేసిండు షూట్ చేద్దాన్ని. మన మాత్రం ముఖం కదా, అక్కడ ఆపేసిన ముంగడికి వచ్చి మళ్ళీ షూట్ చేస్తాను. ఇది బట్టల సెక్షన్, షాపింగ్ మాల్స్ బట్టలు అన్నీ. అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తున్నాడు. బొమ్మలు వస్తూనే ఉన్నాయి. అట్లా తిరుగుతూ వెళ్ళిపోతున్నాయి. ఏంటో బట్టలు. కానీ బట్టలు మాత్రము ఇక్కడ బాగా పిరమనిపించినాయి. కానీ వేరే షాపింగ్ మాల్లో మస్తు ఆఫర్లు ఉంటాయి. ఇంకా చూపిస్తాను. నేను షాపింగ్ చేసినప్పుడు అది చూపించి మీకు చెప్తా ధర ఎట్లున్నాయి ఏంటనేది. ఇండియా బట్టలు మరి ఇండియాలో ఎంత ఉంటుంది, ఇండియా బట్టలు ఇక్కడ ఎంత దొరుకుతాయి అవి కూడా చూపిస్తాను మీకు ఒక వీడియోలో. నేను కొనేసి అవి ఎట్లున్నాయి ఏందనేది చెప్తా. చూడండి. ఇక పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా ఆటోమేటిక్ మెట్లు ఎక్కడం దిగడం అట్లా ఉన్నాయి. ఏంటో ఇక్కడ నుంచి వేరే దగ్గర ఎన్ని ఎక్కిపోయినా మధ్యలో అయితే ఇంకా లైటింగ్తో రాత్రి అయితే చాలా బాగుంటుంది. కొన్ని లైటింగ్ కోసం స్టడీస్ పెట్టేసారు. ఏమన్నా ఉన్నదా మధ్యలో ఉన్నాయి. అవి ఇటు నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో కనబడుతున్నాయి. కాకపోతే వాటి కూడా పెట్టినాం మా వీడియోలో. చూడుర్రి, మధ్య అయితే మస్తు అనిపిస్తున్నాయి. ఇటు నేను సైడ్లో మాత్రం షూట్ చేసిన, అటు ఒక్కసారి ఇటు ఒక్కసారి రెండు వైపులా. అంతా బట్టల సెక్షన్ బాగున్నది. బట్టలు, షూజు, ఫుట్వేరు, క్లాత్స్ మొత్తం అవి ఉన్నాయి. ఫుల్ ఆఫర్లు పెట్టేసారు, కానీ అది ఓపెన్ కాలే. అంటే పొద్దున్న రావడం వల్ల ఓపెన్ కాలేదు. శుక్రవారం ఇది. శుక్రవారం నాడు నమాజ్ టైం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత అయితే మధ్యాహ్నం 12 అయింది అనుకో. ఆ 1 తర్వాత ఏమన్నా ఉంటే షాపింగ్ మస్తు. ఇక అప్పుడు అందరూ ఫ్రీ అవుతారు.
అప్పుడు వస్తారు మంది అమ్మ అనిపిస్తుంది. చాలా పట్టంత మంది వచ్చేస్తారు. ఇంకా ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ మరొక దగ్గర, ఎక్కడ పోయినా పర్ఫ్యూమ్స్, బ్యూటీ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవేంటో నాకు అర్థం కాలే. కొన్ని అంత అరబ్బులు ఆగుంటారు అనుకుంటా. ఇవేంటి కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా జ్యువెలరీ అయితే చూస్తూ వెళ్ళిపోయినా కదా. ఇవేమంటారు? ఇంకా జ్యువెలరీ అయితే మంచిగా అనిపించినాయి. ఇంకా చూడుర్రి, కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ చేసి, వీడియో చూస్తారు అందరూ లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయరు. ఎట్లా ఉన్నది ఏంది ఏదో చెప్తున్నాను అనుకోకరి, చూస్తూ ఉండరు. సిటీ సెంటర్ అయితే మంచిగా అనిపించింది, అందుకే ఒక్కొక్క వీడియో చేసి పెడుతున్నా. ఏమంటారు చెప్పుర్రి. కొత్త వీడియోకి లైక్ షేర్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ గంట కొట్టేది. ఇంతకే పూర్తి అందరికి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.